ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీఆర్ఎస్లో ఫిర్యాదు చేశానని, ఫిర్యాదు స్టేటస్ తెలుసుకునేందుకు 1100కు కాల్ చేస్తే తన ఫోన్ నెంబర్ కానీ ఆధార్తో ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యదర్శి పిఎల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కాకినాడ ఆర్టీసీ డిపో వద్ద యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో కార్యదర్శి పిఎల్ రాజు మాట్లాడుతూ, ఆర్టీసీ ప్రభుత్వం పరిధిలోకి వచ్చిన తర్వాత ఏ సమస్య ఎదురైనా కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదు చేస్తామని, కానీ కాకినాడ ఆర్టీసీలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలపై చేసిన ఫిర్యాదులకు ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేశానని చెప్పి వివక్షతో ఉద్యోగం తొలగించారని, కోర్టుకు వెళ్లి అనుకూల ఉత్తర్వులు తెచ్చుకున్నా కూడా డిఎం గాని డిపిటిఓ గాని పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. మరో బాధితుడు మాట్లాడుతూ, 4 సంవత్సరాల క్రితం తనను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని, ఇప్పటి వరకు డ్యూటీ లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నానని అన్నారు. ఇటీవల తనకు ప్రమాదం జరిగి కాలు తీవ్రంగా గాయపడిందని, అయినా కూడా యాజమాన్యం కనీసం మానవత్వంతో చూడడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. కాకినాడ డిపోలోనే 10 సంవత్సరాల పాటు చేస్తున్నాం సార్. సెల్ ఫోన్ డ్రైవింగ్ అని చెప్పేసి నన్ను అప్పుడు 2021లో ఆపేయారండి, డ్యూటీలో తీసారు. కోర్టు నుంచి తెచ్చుకున్నామండి. కోర్టు నుంచి తెచ్చిన ఆర్డర్ ఇచ్చిన తర్వాత 10 రోజులు 15 రోజులు చేసిన తర్వాత మనీ ఎంక్వైరీ పెట్టి నేను ఎందుకు తీయకూడదని చెప్పేసి మనీ డ్యూటీలో తీసారండి. అప్పుడే 4 ఏళ్ళు అవుతుందండి. 4 ఏళ్ళు పెట్టి కూడా నాకు ఉద్యోగం లేదు సార్. నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్తేనేమో నీకు ఇచ్చేస్తానని చెప్పి డిపిటి గారు డిఎం గారు చెప్తున్నారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు కోర్టుకి వెళ్ళావు కదా, నువ్వు కోర్టు నుంచి తెచ్చుకోవాలి, మేము ఎలా ఇస్తాం, నువ్వు కోర్టు నుంచే తెచ్చుకోవాలని చెప్పేసి అంటున్నారండి. నేను 3 సార్లు కలెక్టర్ ఆఫీస్లో పర్యవేక్షణ చేశామండి. చేసినా సరే కానీ ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తే కలెక్టర్ గారి దగ్గరేమో మేము వస్తామండి, మేము చూస్తామండి, చూసి నేను చేస్తాం అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు నుంచే తెచ్చుకోకపోయి మేమేం చేయలేం అని చెప్పి అన్నారండి. నేను లోకేష్ గారి దగ్గర కూడా వెళ్ళామండి. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినా సరే కానీ న్యాయం జరగలేదండి. ఉద్యోగం లేక చాలా భార్య పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాయండి 4 సంవత్సరాలు బట్టి. నాకేదో మీరందరూ దయచేసి నాకేదో ఉద్యోగం ఇస్తుంటారని చెప్పేసి మీకు మీడియా ద్వారా నేను తెలియపరుస్తానండి. నా పేరు పాలక యజమాని అండి. కాకినాడ డిపోలో 10 సంవత్సరాలు పెట్టి నుంచి పనిచేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇవాళ ఆన్ డ్యూటీలో నాకు కాలు పోయిందండి. నాకు ఏదో ప్రత్యేక న్యాయం గవర్నమెంట్ ఎంత అడిగినా కాటికి నన్ను పట్టించుకోవట్లేదు. మా డిఎం గారు కానీ, మా డివిటిఓ గారు కానీ, మా యూనియన్ నాయకులు కానీ నన్ను పట్టించుకోవట్లేదు. నా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. కాబట్టి నాకు ఏదో న్యాయం చేయాలని ఆ భగవంతుని మిమ్మల్ని కోరుకుంటున్నానండి. నా పేరు పిఎల్ రాజు అండి. నేను కాకినాడ డిపో యునైటెడ్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీగా ఇప్పుడు కొనసాగుతున్నాను. నేను గత 11వ నెల 3వ తారీఖుని గ్రీవెన్సల్లో కాకినాడ డిపోలో అవినీతి జరిగిందనే ఉద్దేశంతో నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్నటి సమయాన్ని నేను 1100కి 1100కి నా యొక్క ఫిర్యాదు యొక్క స్టేటస్ తెలుసుకోవడం కోసం ఫోన్ చేస్తే వారు మీ ఫిర్యాదు ఆధార్ కార్డు నెంబర్ మీద కానీ మీ ఫోన్ నెంబర్ మీద కానీ రికార్డు చేయలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు నేను మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని బయటకు చెప్తున్నాను. ఎందుకంటే ఏ ప్రభుత్వం మారినా సరే ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ కలెక్టరేట్లు అనేది ఎప్పటికాలం నుంచో కొనసాగుతుంది. ఇది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉండే అంశమని ప్రభుత్వం ఏది మారినా పేరు మారుతుంది తప్ప ఆ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారు కొనసాగిస్తున్నారు. మేము ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత మా సమస్యలను మేము గతంలో మేము పై ఆఫీసర్లకి ఇంటిమేట్ చేసేవాళ్ళం ఏమైనా జరిగితే. ఎప్పుడైతే మేము ప్రభుత్వంలో విలీనం అయిందో అప్పటి నుంచి కలెక్టర్ ఆఫీస్కి మా యొక్క సమస్యల్ని మేము తీసుకెళ్తున్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు ఫిర్యాదు చేశారు, డిప్యూటీ గారిని కాకేసి మరి అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు కదా, ఇతనికి కూడా ఉద్యోగం అని కలెక్టర్ గారు చెప్పారు. ఆయన దగ్గర అన్నారు. మళ్ళీ ఈయనకి పాత లెటర్ చేతిలో పెట్టారు. ఎంక్వైరీ చేయాలని నేను కాకినాడ కలెక్టర్లో ఇచ్చాను. కాబట్టి ఎంక్వైరీ కొనసాగించి అవినీతిని అంతం చేయాలని, ఇది ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేదే కదా తప్ప వేరే ఉద్దేశంతో ఏం మాట్లాడలేదు.